2024 జూన్ 12 నుంచి ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చేవారికి 10 సంవత్సరాలు యాన్యుటీ ఇస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నాన్ జరీబుకు 3,000, జరీబుకు 5,000 యాన్యుటీ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 63వ CRDA సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది, ఇది 10 years ఇచ్చేటట్టుగా 10 సంవత్సరాలు. అయితే 14-19లో ఇచ్చిన వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఎందుకు పెంచామంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా, ఒక ఇటుకరాయి పెట్టకుండా, ఒక తట్టి మట్టికుండా వదిలేసి వాళ్ళని అనేక ఇబ్బందులు, మానసిక శోభకు గురి చేసింది. కాబట్టి ఆ 5 సంవత్సరాలు డెవలప్మెంట్ లేదు కాబట్టి వాళ్ళకి 15 సంవత్సరాలు చేశాము. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి 2024 12 జూన్ నుంచి 10 సంవత్సరాలు యాక్చువల్గా యాన్యుటీ పెంచేటట్టుగా ఎవ్రీ ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. తర్వాత ఎక్కడైతే ట్రంక్ రోడ్స్ విలేజ్ల మీద పోతున్నాయో, కొన్ని దగ్గరలు పోతున్నాయి, అన్ని దగ్గరలు కాదు, అక్కడ ఆ విలేజ్లో NSP వాళ్ళందరితో మాట్లాడటం, డిస్కస్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి అదే విలేజ్లో లేఅవుట్ వేసి ఈక్వల్ ఎంత ల్యాండ్ పోతుందో అంత ల్యాండ్కి సమానంగా ఇచ్చే విధంగా నిర్ణయించాం. అయితే వాళ్ళు అక్కడ ల్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకోవటానికి పోవటానికి కొంత టైం పడుతుంది. కాబట్టి 1 year వరకు, ఇప్పటి వరకు నెలకు 5,000 లెక్కనిచ్చే పాలసీ ఉంది. దాన్ని 10,000 ఇచ్చేటట్టుగా ఈ రోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది 1 year పాటు. అదేవిధంగా అగ్రికల్చర్ లోన్ వివరంగా అడిగారు. 2014-19లో అయితే ఆ పాలసీ ఉండింది, ఇప్పుడు ఆ పాలసీ లేదు. అయితే అమరావతి రైతులు ఏదైతే క్యాపిటల్ సిటీలో ఎవరైతే ఉండారో వాళ్ళు ఈరోజు ఎయిర్పోర్ట్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేదా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కానీ, రైల్వే ట్రాక్ కోసం కానీ, లేదా ఇన్నర్ రింగ్ రోడ్ కోసం కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ ల్యాండ్ పూలింగ్ లో వస్తున్నారు. వాళ్ళకి ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదైతే గతంలో చేశామో అదే 150,000 వరకు గతంలో ఎలా అయితే చేశామో అదే విధంగా కుటుంబానికి చేసే విధంగా అదే రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ మార్పు లేకుండా చేసే దానికి కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఎవరికైనా 6/1/2026 లోపల లోన్లు తీసుకొని ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది.